ఈ డబుల్ వాజీగాడు మళ్ళా మెయిల్స్ పెడుతున్నాడు. ఆ మెయిల్స్ వీలైతే స్క్రీన్ మీద వేస్తా, పేమెంట్ ఇస్తాడంట. అన్వేష్ వెనకాల ఉన్న సక్సెస్ ఏంటంటే, ఇప్పుడు ఈ అన్వేష్ గాడు ఏ పొక్కలకేనైతే పుట్టిండో ఈ మాట ఒకవేళ నేను అన్నందుకు వీడికి దేవుని మీద ఎటువంటి గౌరవం జీరో. 14 లక్షల మందికి పడిపోయింది. అంటే 5 లక్షల మంది అన్ఫాలో చేసింది కదా ఈ 4-5 రోజులల్లా. నా దగ్గర 6 కోట్లు ఉన్నాయి, నేను వెళ్ళి శాండ్విచ్ మసాజ్ చేసుకుంటా అనే అంత అహంకారం ఉన్న వ్యక్తిని ఎట్లా మీరు సపోర్ట్ చేసి నువ్వు ఇష్టం ఉన్నాడు మాట్లాడుతూ ఒక గ్రాఫ్లను నువ్వు క్షమాపణ చెప్పినా జనాలు ఎవరు తీసుకోడు గిట్ట. భారతదేశం మీద ఇండియా మీద ఒక పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఈ దేశం నాకేమిచ్చింది, హిందువులందరూ మీ మనోభావాలని నేను ఎంతో దెబ్బతీసినా నేను ఇంటెన్షనల్ గానే దెబ్బతీసి నా మీదికే నా ఊరికే తెచ్చుకున్నా. కాషాయం డ్రెస్ కి నువ్వు అనే మాట బత్తాయి డ్రెస్సా? కాషాయం జెండా కాషాయం బట్టలంటే ఎటువంటి రెస్పెక్ట్ లేదు. ఇంకా వీన్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు హిందువులు కాదు, ముస్లింలు కాదు, క్రిస్టియన్లు కూడా కాదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. చాలా మందికి చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ మాత్రమే ఈ మధ్యకాలంలో చూస్తున్నారు అనమాట. అంటే ఒక సెకండ్ నుంచి వెళ్ళి 15 సెకండ్లు లేదా 30 సెకండ్ లోపల మన కాంటెస్ట్ ఫినిష్ చేస్తేనే టోటల్గా వీడియో అనేది చూస్తున్నారు. లేకపోతే 8 మినిట్ 10 మినిట్స్ వీడియో చూసేటోళ్ళు మాత్రమే, అంటే 8 మినిట్స్ 10 మినిట్స్ వీడియో చూస్తున్నారంటే వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ అని తెలుసుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలామందికి ఓపికలు తక్కువైపోయినాయి అనమాట. కొంచెం మీరు టైం తీసుకొని ఈ వీడియో చూస్తారేమో అనేసి అనుకుంటున్నాను. సో గైస్, నేను ఒక గత 2 ఇయర్స్ నుంచి వెళ్ళి అన్వేష్ ఒక దేశద్రోహి అని చెప్పిన ఆ రోజు నన్ను తిట్టిండ్రు. అన్వేష్ వేరే దేశాలకు వెళ్ళి అన్వేష్ సక్సెస్ అవ్వడానికి గల రీజన్ ఏంటంటే, ఒక ఊరు నుంచి వెళ్ళి హైదరాబాద్కి ఒక రేకు పెట్టే పట్టుకొని మా నాయన వచ్చిండు. ఈరోజు మా నాయన 1 కోటి రూపాయలు 2 కోట్లు 5 కోట్లు సంపాదించిండ్రు అని పిల్లలు చెప్పుకోవడం మీరు చాలానే చూసుంటారు. సో అలాంటి స్టోరీయే ఈ అన్వేష్ అనమాట. దేశం ఎంత అవినీతిదంటే చిచ్చి ప్రపంచం అంతా తిరిగి 128 దేశాలు తిరిగి చెప్తున్నాను, భారతదేశం అంత అవినీతి ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. నెగిటివ్గా తీసుకొని వీడు మన దేశాన్ని తిడుతుండు, వీడు మన నేషనల్ ఫ్లాగ్ని తిడుతుండు, మన తిరంగా జెండాని తిడుతుండు అనేసి నేను రియాక్ట్ అయితే ఆ రోజు అందరూ నన్ను తిట్టిండ్రు. నేను కొంచెం మనస్ఫూర్తిగా అడగాలనుకుంటున్నా, ఎందుకు ఆ రోజు రియాక్ట్ అవ్వలేకపోయినరు, ఎందుకు ఇంత టైం పట్టిండ్రు? 2-3 సంవత్సరాల కింద జరిగినటువంటి విషయం ఇప్పుడు దేశద్రోహి అన్వేష్ అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు. అండ్ దేశంకున్న మన దేశ జెండాని అవమానించిండు. పాయింట్ నెంబర్ 1. రెండోది, దేశంలో ఉన్న యువత గురించి నువ్వు చైనాకి పోతే చైనాలో నీకు ఆ సిస్టమ్ నచ్చితే, ఆ సిస్టంలో ఉన్నటువంటి ఆ టెక్నాలజీ నచ్చితే ఈ దేశం చాలా ముందుకెళ్తుంది అని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ ఈ దేశంలో ఉన్న యువతను చూసి గుద్దనాకండి అన్న రోజు నేను రియాక్ట్ అయినా. వీళ్ళు ముడ్డి ఇదిగో వీళ్ళు గుద్దని పంచదార వేసుకొని నాకినా మీకు సిగ్గురాదు. ఏ ఒక్కడన్నా అసలు ఎట్లా బ్రో, ఎట్లా అంటే ఎట్లా ఆలోచిస్తుండ్రు బ్రో? కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా ఆలోచించాలి. అసలు వీడు ఏమంటుండు అని ఆలోచించరా? దేశంలో ఉన్న యువతను తిట్టిండు. యువత, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. దేశం అంటే ఖాళీ మట్టి కాదు, అందులో ఉన్న మనుషులం. మనం రియాక్ట్ అవ్వాలి. దేశాన్ని తిడుతుండంటే దేశంలో ఉన్నటువంటి భారత మ్యాప్ ఏదైతే ఉందో, ఇండియా మ్యాప్ ఏదైతే ఉందో ఆ ఇండియా మ్యాప్ని కాదు తిట్టేది, ఇండియాలో ఉన్నటువంటి భూమి, ఇసుక రాళ్ళు, మట్టి, ఆ మట్టిని కాదు తిట్టేది, ఉన్నటువంటి మనుషులను. ఆ రోజు పెట్టిన కామెంట్స్ అబ్బా చాలా చాలా అంటే చాలా డిస్సాటిస్ఫాక్షన్తో ఉండే ఆ రోజు. సరేలే కామెంట్లు పెడుతుండ్రు అనేసి అనుకున్నాను అనమాట. ఇప్పుడు నేనేదో అంటే ఆ రోజు నేను మంచిగా చేసిన అన్నట్టు కాదు, నేను ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నా మీకు. అసలు మన దేశంలో ఏం జరుగుతుంది, దేశం యువత ఎట్లా ఆలోచిస్తుంది, దేశాన్ని యువత నిన్ను తిడితేనే నువ్వు సంతోషం పడ్డావు. నిజం చెప్తున్నా, నిన్ను తిడితేనే నువ్వు అరే నన్ను తిడుతుండు, మంచిగా తిడుతుండు అని చెప్పేసి నువ్వు సంతోషపడ్డావు. ఇలాంటివి ఎట్లా ఆలోచిస్తారో నాకు తెలియదు. ఈ రెండోది అయిపోయింది. మూడోది, అన్వేష్ వెనకాల ఉన్న సక్సెస్ ఏంటంటే ఆయన చూపించే అమ్మాయిలు వేరే దేశంకి పోయి కాల్ గర్ల్స్ని మాట్లాడి కాల్ గర్ల్స్తోని బిక్నీలు డ్రాయర్లు వేయించి వాళ్ళని పదే వీడియోలలో చూపించి పిచ్ అంటే ఏంది,
పిచ్ అంటే ఏంది, పిచ్ల మీద నేను బ్యాటింగ్ ఆడినా అంటుండు. అంటే వీనికి ఉన్న ఒట్టకాయలు ఏదైతే ఉన్నాయో అవి బ్యాట్ బాల్ అనమాట. పిచ్ అంటే ఏదైతే ఉందో అది గ్రౌండ్ అనమాట. అంటే వీడు ఒక గ్రౌండ్ మీద ఆడినా అని చెప్పేసి ఒక జన్మస్థలం. ఇప్పుడు ఈ అన్వేషి గాడు ఏ పొక్కలకేనైతే పుట్టిండో, ఈ మాట ఒకవేళ నేను అన్నందుకు తప్పుగా అయితే నిజంగా నేను దీనికి సారీ చెప్తున్నా. నేను మాటను మళ్ళీ వెనుక గీసుకుంటున్నా. ఈ అన్వేష్ ఏ జన్మస్థలం నుంచి వెళ్ళి ఏ స్థలంని చూసి పిచ్ అనేసి అంటున్నాడో అది అసలు వానికి అసలు అంటే ఏమనిపించట్లేదా? బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, బూతులు వస్తాయి అందరికీ. బూతులు రాకుండా ఎవరేముంటాడు? కోపం వస్తే ప్రతి ఒక్కరికి బూతులు వస్తాయి. బూతులని అంటే చూడు, బూతుల అంటే కోపం వస్తే బూతులే వస్తాయి, మంత్రాలు రావు అనేసి అన్నాడు చూసిన అల్లు అర్జున్ ఒక మూవీలో. అట్లా బూతుల్ని ఏదో నార్మల్గా టెంపరీగా ఈ నీ లన్ సు మో అని అంటారు చూసినావా, అది చాలా నార్మల్గా వచ్చినాయి అనేసి అనిపిస్తుంది. అదే ఇంటెన్షనల్గా మాట్లాడతారు చూసినారా, అమ్మల్ని అక్కల్ని ఒక విధమైనటువంటి లాంగ్వేజ్తో మాట్లాడతారు చూసినరా, అది ఇంటెన్షన్ కదా. అందుకే కోర్టు ఏమన్నా తప్పు చేస్తే, ఎవరినన్నా మర్డర్ చేస్తే, ఎవరి ఇంట్లోనన్నా దొంగతనం చేస్తే, ఎవరికన్నా యాక్సిడెంట్ చేస్తే కోర్టు ఇంటెన్షన్స్ అనేది చూస్తుంది అనమాట. ఏ ఇంటెన్షన్తోని చేసిండు ఒక వ్యక్తి వెళ్ళి నేను యాక్సిడెంట్ అంటే ఈ వ్యక్తి యాక్సిడెంట్ చేసిండు అనేసి అంటే ఆ వ్యక్తి ఎటువంటి అంటే ఆనికి ఎటువంటి పగలు లేకుండా యాక్సిడెంట్ జరిగిందా, వీని ఇంటెన్షన్స్ ఏంది అనేది చెక్ చేస్తుంది. ఇంటెన్షన్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇంటెన్షన్గా తిట్టేటటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. నేను ఈ మూడోది ఏంటంటే ఈ ఆడోళ్ళని చూపించి సక్సెస్ అవుతుండని చెప్తున్నా. నేను దాని మీద స్టాండ్ తీసుకొని ఉంటాను. ఫోర్త్ వన్ ఏంటంటే దేవుళ్ళు. నేను పదే చెప్పినా కదా, వీడు ఒక నాస్తికుడు. వీడు నాస్తికుడు అని చెప్పినా వేస్టే. వీడు నాస్తికుడు కాదు. దీనికి వేరే పదం ఏదేమన్నా ఉంటే ఆలోచించాలనిపిస్తుంది నాకు. దేవుళ్ళని నమ్మేటోడు భక్తుడు, దేవుళ్ళని నమ్మకుండా ఉండేటోడు నాస్తికుడు అనాలా, లేకపోతే సెక్యులర్ అనేవాడిని ఏమంటారంటే సెక్యులరే నాస్తికుడు అనాలనుకుంటా కనుక సెక్యులర్ అనేవాడిని నాదే ఏదైతే ఉందో దైవం, ఆ దైవాన్ని నమ్ముతూ ఇతరుల దైవాన్ని రెస్పెక్ట్ ఇచ్చేదే సెక్యులర్ అని నేను చదువుకున్న బుక్కులో ఉంది. మరి మీరు చదువుకున్న బుక్కుల్లో ఎట్లుందో నాకు తెలియదు. మరి నాస్తికుడు అనాలా, వీడు విమర్శకుడు అనాలా, వీడు ఒక దొంగన బట్ట అనాలా, ఏమనాలో నాకు అర్థమవుతలేదు. వీడికి దేవుని మీద ఎటువంటి గౌరవం జీరో. ఒక వీడియోలోనేమో యేసు ప్రభు బ్లెస్సింగ్స్ లేనిది ఇన్ని దేశాలు ఇట్లా తిరిగినా అంటుడు. ఇంకొక వీడియోలోనేమో ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం ఒకటి పట్టుకొని ఓ చిన్నది అదొక పిల్లలు ఆడుకునే పుస్తకం లెక్క చిన్న పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకాన్ని పట్టుకొని దాని మీద ఒట్టేస్తాడు, ఆంజనేయ స్వామి మీద ఒట్టేస్తాడు. హనుమంతుని గదని ఎంత వల్గర్గా వక్రీకరించిండంటే, ఎంత వల్గర్గా చెప్పిండంటే, అంటే ఆ గద తీసి పెడతాడు దేవుడు అని ఆయన గదకి ఒక రెస్పెక్ట్ కాదు కదా. వీన్ని ఎట్లయినా సరే ఇండియాకి తీసుకురావాలి అని. ఇప్పుడు 4 రోజులైంది వాని మీద తిరుగుబాటు స్టార్ట్ అయ్యి, 4 రోజులల్లా 5 లక్షల మంది 19,10,000 మంది ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నుంచి వెళ్ళి 14 లక్షల మందికి పడిపోయింది. అంటే 5 లక్షల మంది అన్ఫాలో చేసింది కదా ఈ 4-5 రోజులల్లా. ఈ 4-5 సంవత్సరాలు ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసిండ్రు, ఎందుకు అంత హైప్ ఇచ్చిండ్రు, ఎందుకు అన్ని డబ్బులు సంపాదించలేసిన, నా దగ్గర 6 కోట్లు ఉన్నాయి, నేను వెళ్ళి శాండ్విచ్ మసాజ్ చేసుకుంటా అనే అంత అహంకారం ఉన్న వ్యక్తిని ఎట్లా మీరు సపోర్ట్ చేసిండ్రు నాకు అర్థం అవ్వట్లేదు. ఫేమస్ అవ్వడానికి 4 మాటలు మాట్లాడాల్సి వస్తుంది, ఫేమస్ అవ్వడానికి, వైరల్ అవ్వడానికి. దాని తర్వాత అంటే అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో చట్ట ప్రకారం మాట్లాడాల్సి వస్తుంది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నువ్వు ఒక గ్రాఫ్లా నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఒక గ్రాఫ్లా నువ్వు క్షమాపణ చెప్పినా జనాలు ఎవ్వడు తీసుకోడు గిట, ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది. 5వ ముచ్చట ఏంటంటే అన్వేష్ ఇండియాకి రాడు. ఎందుకంటే మొదటి నుంచి భారతదేశం మీద, ఇండియా మీద ఒక పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఈ దేశం నాకేమిచ్చింది,
ఈ దేశం నాకు అసలు ఏమి ఇచ్చిందని చెప్పేసి ఇండియా వదిలి పారిపోయి వేరే దేశంలో ఉండి ఈ దేశాన్ని తిడితే ఇక మీ అసొంటోళ్ళు ఫాలో చేస్తారు, మీ అసొంటోళ్ళు ఎంజాయ్ చేస్తుండ్రు అని చెప్పేసి ఈ దేశంని తిట్టుకుంటూనే ఉన్నాడు. డే 1 నుంచి కూడా అన్వేష్ ఇండియాకి రాడు అని నేను బల్లగుద్ది చెప్పిన, ఇప్పటికీ అదే ప్రూవ్ అయింది. మొన్న లైవ్లో కూడా అదే చెప్పిండు, నేను ఇండియాకి రాను, నేను మొత్తం పొల్యూషన్, ఇండియా అంతా పొల్యూషన్ ఉందంట, ఇండియా అంతా రేపిస్టులు అంట, రేపు వానికి ఒక బిడ్డ ఊడితే దాన్ని రేప్ చేస్తే ఎట్లా అనేసి, అంటే ఇండియాలో ఉన్న ప్రతి యువత, ప్రతి ఒక్క మొగాడు, ప్రతి ఒక్క పోరగాడు, ప్రతి ఒక్క ఏమంటారు ఒక మేల్ని ప్రొజెక్ట్ చేస్తూ రేప్ చేసేస్తారు అని చాలా ఈజీగా చెప్పేసాడు. ఇండియాకి రాడు అని చెప్పినా అదే ప్రూవ్ అయింది. ఇండియాకి రాకపోవడమే కాదు, ఇండియాకి కనెక్టింగ్ ఫ్లైట్లు కూడా వేసుకోడు. ఒక్క విషయం మిమ్మల్ని నేను అడుగుతా, నేను ఇంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మలేదు కదా. ఒక ఎగ్జాంపుల్, ఒక విషయం మిమ్మల్ని అడుగుతా, మీరు నాకు ఆన్సర్ చెప్పండి, వీలైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను మీకు 2-3 సంవత్సరాల కింద చెప్పిన ఇండియాకి రాడు, పక్క రాడు అని చెప్పిన. ఒకవేళ ఇండియాకి వచ్చే వ్యక్తి అయ్యి ఉంటే నాన్నని, అమ్మని, తమ్ముడిని ముగ్గురికి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు వేసుకొని థాయిలాండ్ తీసుకెళ్ళిండు, కంబోడియా తీసుకుపోయిండు. ముగ్గురికి ఫ్లైట్లు అప్ అండ్ డౌన్ వేసే బదులు వీడొక్కడు ఇండియాకి బిజినెస్ క్లాస్లో రావచ్చు. ముగ్గురికి పని చెప్పి ఆ సామాన్లు, ఆ లడ్డూలు, ఆ లవడాలు తీసుకుపోయే బదులు, ఈ ముసలోళ్ళని అంత దూరం తీసుకుపోయి అంత కష్టపెట్టే బదులు వీడే ఇండియాకి వచ్చి హైదరాబాద్ దమ్కా బిర్యానీ తిని కూడా పోవచ్చు. కానీ వచ్చిండా? రాడు. రాకపోవడమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా రాడు. నేను ఇప్పటికీ చెప్తున్నా, రాడు. చుట్టుపక్కల ఉన్న దేశాలకి కూడా రాడు. ఇప్పటికీ అన్వేష్కి ఒక ఫైనలైజ్డ్ వార్నింగ్, ఒక ఫైనలైజ్డ్ విషయం చెప్పాలనుకుంటున్నా. నీ శరీరం మొత్తం సాక్షాత్ నమస్కారం చేసి, మొత్తం భూమి మీద వండుకొని 2 చేతులు జోడించి, ఏంటి వంగడము వింగడము కాదు, డైరెక్ట్ సాక్షాత్ నమస్కారం చేసి, క్షమించండి హిందువులందరూ మీ మనోభావాలని నేను ఎంతో దెబ్బతీసినా, నేను ఇంటెన్షనల్గానే దెబ్బతీసి నా మీదికే నా ఊరికే తెచ్చుకున్నా, నన్ను క్షమించండి, మీరు ఎంతో దయాహృదయం గలవారు, మీరు నన్ను క్షమిస్తారని చెప్పేసి నేను ఎంతో ప్రాధేయపడుతున్నా. ఒకప్పుడు ఒక రాజు కాళ్ళ మీద పడితే రాజ్యాలే వదిలేస్తాడు. అలా ఆ మనస్తత్వంతో అడుగుతున్నా, మీ అందరి కాళ్ళు పట్టుకుంటా, దేశంలో ఉన్న ఎంతైతే ప్రజలు ఉన్నారో, ఎంతమంది అయితే 140 కోట్ల మంది ఉన్నారో వాళ్ళందరి కాళ్ళు పట్టుకొని, హిందువులందరి కాళ్ళు పట్టుకొని, ముస్లిమ్స్ అందరి కాళ్ళు పట్టుకొని, బుర్కా గురించి అన్నందుకు ముస్లిమ్స్ అందరి కాళ్ళు పట్టుకొని, అండ్ క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, హిందువులని రెచ్చగొట్టి మత కల్లోహాలు లేపాలని అనుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. దయచేసి నన్ను క్షమించండి, ఇక అన్ఫాలో కాకండి, నన్ను ఫాలో చేయండి. రేపటి నుంచి ఎటువంటి కాంట్రవర్సీ విషయంలల్లా, ఎటువంటి నాకు సంబంధం లేని విషయంలల్లా ఏలు పెట్టకుండా నా ట్రావెలింగ్ వీడియోలు ఏదో నేను చేసుకుంటా, నేను దయచేసి ఇవే వేసుకొని బతుకుతా, లేదంటే ఊరేసుకొని చచ్చిపోతా అని చెప్పి ఒక అప్పీల్ పెట్టుకో. ఖచ్చితంగా నిన్ను క్షమిస్తారు. అంతేగాని ఇప్పటికీ కూడా ఏజ్డ్ మీద విషంగక్కే కోణంలో బత్తాయి డ్రెస్ అంటావా, బత్తాయి డ్రెస్, కాషాయం డ్రెస్ అంటే నీకు అంత చులకనైపోయిందా? కాషాయం డ్రెస్కి నువ్వు అనే మాట బత్తాయి డ్రెస్సా? బత్తాయి బట్టలు వేసుకొని కొందరంట బత్తాయి మాటలు మాట్లాడుతున్నారన్న. నీకు అయ్యప్ప స్వాములు అంటే ఎటువంటి రెస్పెక్ట్ లేదు. కాషాయం జెండా, కాషాయం బట్టలంటే ఎటువంటి రెస్పెక్ట్ లేదు. దేశ జెండా, నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో దాని మీద రెస్పెక్ట్ లేదు, దేశం మీద రెస్పెక్ట్ లేదు, నేషనల్ యాంథమ్ మీద రెస్పెక్ట్ లేదు, దేశ దేవుళ్ళ మీద రెస్పెక్ట్ లేదు. మన దేశం ఏ దేవుళ్ళనైతే పూజిస్తుందో వాళ్ళ మీద రెస్పెక్ట్ లేదు. దేశంలో ఉన్న మతాల మీద రెస్పెక్ట్ లేదు. ఎంతటి దౌర్భాగ్యుడు అంటే నిజంగా మరి నీ సావు, నిజంగా చెప్తున్నా, నీ సావు నేను కోరుకుంటలేదు. నీ సావుని నేను కోరుకుంటే నాకేదో ఒకటి అవుతుందేమో అన్న భయం నాకుంది. ఎందుకంటే నేను ఒక హిందువుని కాబట్టి, ఒకటి సాగు కోరుకుని కాబట్టి. నిజంగా నిన్ను దేవుడు ఏ విధంగా క్షమిస్తాడో కూడా అర్థమవుతలేదు. ఇప్పటికీ కళ్ళు తెరిచి
నేను ఇంటెన్షనల్గానే అన్నారా నాయన, నేను ఇంటెన్షనల్గానే అన్నా, అయిపోయింది, నన్ను క్షమించుర్రి అని చెప్పురా. గింతటి దౌర్భాగ్యమా? చీ 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 చీ. అన్వేష్, ఇంకా నువ్వు నాశనం అయ్యేది చాలా ఉంది. ఈ డబుల్ బాజీగాడు మళ్ళా మెయిల్స్ పెడుతున్నాడు. ఆ మెయిల్స్కి వీలైతే స్క్రీన్ మీద వేస్తా. పేమెంట్ ఇస్తాడంట. పేమెంట్ ఇచ్చి ఆయన మీద పాజిటివ్ వీడియోలు చేయమంటున్నాడు. మళ్ళా ఇవి తీసుకొచ్చి పెట్టింది అనుకో, మళ్ళీ ఇవి నేను కాదు పెట్టిందని చెప్పుకోవడానికి అవకాశం ఉండడానికి, ఇవి పెట్టకు, నేను మంచి సేఫ్ గేమర్ని, సేఫ్ ప్లేయర్ని అని చెప్పి. గతంలో వీడియో చేసిన మెయిల్స్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ పెడతా టైం వస్తే. గైస్, వీడిని ఏం చేయాలో మీరే కామెంట్ చేయరు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇలాంటి వాడు చెప్పే సొల్లు మాటలకి, ఇలాంటి వాడు చెప్పే ప్రతి సొల్లుకి కొంచెం అందులో నాలెడ్జ్ ఏమైనా ఉందా, వాడు ఏమైనా నాలెడ్జ్ ఇస్తుండా, సొల్లు దెంగుతుండా అనేది చూడండి. ఇంకా వీడిని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు, వీళ్ళు హిందువులు కాదు, ముస్లింలు కాదు, క్రిస్టియన్లు కూడా కాదు. అసలు వీడిని ఫాలో అవుతున్న వ్యక్తులకు, మన మతాలకు, మన కులాలకు, మన దేవుళ్ళకు, అసలు వీడిని ఫాలో అవుతున్న వాళ్ళకు సంబంధమే లేదు. ఎందుకంటే వాళ్ళందరూ దళిద్రులు, వరస్ట్ ఫెలోస్. 2 మిలియన్ పీపుల్ ఇంకా వన్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. 2 మిలియన్ పీపుల్. ఎందుకు? బయట దేశంలో ఉన్న ఆడోళ్ళై అవయవాలు చూడ్డానిక? మీరురా రేపిస్టులు. వాడు అంటుంది మిమ్మల్ని రా. ఏది ఎప్పుడు వస్తుందా వీడియో, ఏది వెబ్సైట్ పని చేయకపోతే అన్వేష్ గాని ఛానల్ చూడాలి, అందులో బిక్నీ లేపించి వీడియో తీస్తాడని చెప్పేసి మీరు నిజంగా మేము రేపిస్టులం కాదు, మేము గలీజోలం కాదు అనేసి అంటే వాడిని అన్ఫాలో చేసి ఏమంటారు, మీ నిజాయితీ నిరూపించుకోండి.